హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి రాబోతున్న పూరి విశాఖపట్నం మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి సంబంధించిన వివరాలనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. ఒడిషా ప్రాంతంలోని పూరిని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నాన్ని కలుపుతూ కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రాబోతుంది. దీన్ని 12వ తారీఖున ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఈ ట్రైన్ యొక్క సేవలు అనేవి 13వ తారీఖు నుంచి ప్రయాణికులకి అందుబాటులోకి వస్తాయి. అలాగే తెలంగాణ ప్రాంతం నుండి కూడా పూరికి వెళ్ళడానికి ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తుందని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి కూడా కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇది కూడా 12వ తారీఖున ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇది సికింద్రాబాద్ లో ఉదయం 5:15 బయలుదేరుతుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ ట్రైన్ విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖపట్నం నుండి 3:40 పూరికి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది బయలుదేరుతుంది. దీనివల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలు కూడా అక్కడ సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్కేసి విశాఖపట్నానికి చేరుకొని విశాఖపట్నం నుంచి విశాఖపట్నం పూరి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి పూరి దేవాలయానికి చేరుకోవచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలని కలుపుతూ పూరికి అత్యంత వేగంగా ప్రయాణించే రైలు సౌకర్యం అనేది ఏర్పడడం. ఒకసారి మనం పూరి అలాగే విశాఖపట్నం మధ్యలో అందుబాటులోకి రాబోతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. పూరి నుండి విశాఖపట్నానికి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20841 గా ఉంటుంది. ఈ ట్రైన్ పూరి నుండి ఉదయం 5:15 స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నానికి మధ్యాహ్నం 11:30 చేరుకుంటుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 3:40 బయలుదేరుతుంది. రాత్రి 9:55 ఇక్కడ పూరికి ఈ ట్రైన్ తిరిగి చేరుకుంటుంది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నిన్న ఒకరు పలసా నుండి కామెంట్ చేశారు, ఈ ట్రైన్ కి పలసాలో రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఉంటుందా అని. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానం పనస జీడిపప్పు రుచి చూడండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ముందుకు సాగదు కదా, అందుకే ఈ రైల్వే స్టేషన్లలో ఆక్కుంటూ ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని కొనసాగించబోతుంది. ఈ ట్రైన్ యొక్క స్టాపేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే, విశాఖపట్నం దాటిన తర్వాత విజయనగరంకి చేరుకుంటుంది. ఆ తర్వాత శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ఆ తర్వాత పలస రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. పలస దాటిన తర్వాత బ్రహ్మాపూర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. బ్రహ్మాపూర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కుర్దా రోడ్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ఆ తర్వాత ఫైనల్ గా పూరికి చేరుకుంటుంది. మార్గం మధ్యలో పూరి విశాఖపట్నం మధ్యలో ఈ ట్రైన్ కి మొత్తం 5 రైల్వే స్టేషన్లలో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. పూరి విశాఖపట్నం పూరి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది వారానికి 6 రోజులు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఒక శనివారం రోజు మాత్రం ఈ ట్రైన్ అందుబాటులో ఉండదు. మెయింటెనెన్స్ కి రేఖ అనేది వెళ్తుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే విశాఖపట్నం నుండి పూరి మధ్యలో మనకి పెద్దగా రైళ్లు అనేవి ఏమీ లేవు. 3 వీక్లీ ఎక్స్ప్రెస్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే వారానికి 5 రోజులు ప్రయాణించే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంది. తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అనేది ఇది ఒక ఎక్స్ప్రెస్ అనే కూడా ప్యాసింజర్ లాగా రన్ అవుతుంది. దీనికి ఎక్కువగా స్టాప్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ ట్రైన్ ఎక్కువగా డిలేగా ప్రయాణిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో పూరికి అతి తొందరగా చేరుకునే ప్రయాణికులకి ఇది చాలా కన్వీనియంట్ గా ఉండనుంది. ఈ ట్రైన్ ని 12వ తారీఖున ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తే ఈ ట్రైన్ యొక్క సేవలు అనేవి 13వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయి. దీని యొక్క టికెట్ యొక్క ప్రైస్ అనేది మనం చూసుకుంటే అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన అనేది లేదు. వేరే ట్రైన్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి 16 నుంచి 1700 వరకు ఉండవచ్చు. చైర్ కార్ కి 14 నుంచి 1500 మధ్యలో ఉండవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పూరి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ ట్రైన్ కి మరి ఏదైనా రైల్వే స్టేషన్ లో స్టాప్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.